బ్రేకింగ్ చూస్తున్నాము. అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలు బరి తెగించాయి. పరవాడ మండలం పెదముషిడి వాడలోని బచ్చల బందలో ఫార్మా వ్యర్థ రసాయనాల పారబోత కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 35కు పైగా డ్రమ్ములతో రసాయన వ్యర్థాలను డంప్ చేసి పరారయ్యారు. భరించలేని దుర్వాసనతో పాటు వికారంగా ఉండడంతో గ్రామస్తులు, పశువుల కాపరులు ఇబ్బందులు పడ్డారు. పరవాడ ఫార్మాసిటీతో పాటు అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యర్థ రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు అనేది తెలియలేదు. పారబోసిన రసాయనాలు సుమారు 7,000 లీటర్ల పైనే ఉంటుందని, అవి భూమిలోకి ఇంకిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాలు కురిస్తే బచ్చల బందతో పాటు పంట పొలాలు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగి శాంపిల్స్ సేకరించారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలు బరి తెగించాయి. పరవాడ మండలం పెదమూషివాడలోని బచ్చల బందలో ఫార్మా వ్యర్థ రసాయనాల పారబోత కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 35కు పైగా డ్రమ్ములతో రసాయన వ్యర్థాలను డంప్ చేసి పరారయ్యారు. భరించలేని దుర్వాసనతో పాటు వికారంగా ఉండటంతో గ్రామస్తులు, పశువుల కాపరులు ఇబ్బందులు పడ్డారు. పరవాడ ఫార్మాసిటీతో పాటు అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలున్నాయి. ఈ వ్యర్థ రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు అనేది తెలియలేదు. పారబోసిన రసాయనాలు సుమారు 7,000 లీటర్ల పైనే ఉంటుందని, అవి భూమిలోకి ఇంకిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాలు కురిస్తే బచ్చల బందతో పాటు పంట పొలాలు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగి శాంపిల్స్ సేకరించారు.